వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ దూకుడు. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. మున్సిపల్ ఎన్నికల తర్వాతే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక. టీమిండియాకి గంభీర్ డిన్నర్ పార్టీ. 3 రోజులు ఉంటుండు. ఇది ఒక దండు పేనం తయారైంది. మళ్ళీ దండు పేనం లెక్క మొత్తం అందరు కూడా చీమల దండు లెక్క తిరుగుతారు. మళ్ళీ ఈరోజు వచ్చి మొన్నటిదాకా నేను ఒక దగ్గర తిరిగే, మళ్ళీ ఎలక్షన్ రాగానే ఇంకో దగ్గర తిరిగే. అసలు నేను అడుగుతున్నా, వీళ్ళు ఎందుకు తిరుగుతురు? అక్కడిక్కడ అడుగుతున్నా, ఇటువంటి ఎందుకు తిరుగుతురు? పేదవాడికి పెన్షన్ ఇప్పినికి తిరుగుతురా? పేదవాడికి ఇల్లు ఇప్పినికి తిరుగుతురా? ఒక రేషన్ కార్డు ఇప్పినికి తిరుగుతురా? లేకపోతే మీకు జీరో బిల్ రాని వాళ్ళకి జీరో బిల్ ఇప్పినికి తిరుగుతురా? దేని గురించి తిరుగుతురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈ రోజు కేవలం వాళ్ళ స్వార్థాల గురించి, వారి రాజకీయాల గురించి, వాళ్ళు బాగుపడినికే ఇటు అటు తిరుగుతురు తప్ప ఏ పేదవాడి గురించి ఆలోచన చేస్తలేరు వాళ్ళు. ఈ రోజు 11 మంది ఉన్నారు. ఈ 11 నికాసమైనటువంటి కార్యకర్తలు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా ఈ రోజు నిటారుగా నిలబడ్డారు. ప్రభుత్వం ఉన్నా లేకుండా ఇలాంటి నాయకులు కదా మనం గెలిపించుకోవాలి. అలాంటి దుర్మార్గులు మొత్తం పెట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. నేను చూసిన కొన్ని ఫోటోలల్లా మొన్నప్పుడు ఇటు వచ్చి నిలబడ్డోళ్ళంతోరు దొంగలు, లంగలు, లుచ్చలు, కబ్జాకోర్లు నిలబడి కబ్జాకోర్లకు కూడా ఏమంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఇట్లాంటి వికాసమైనటువంటి కార్యకర్తలు, నిజాయితీ కార్యకర్తలు, కొత్త పిల్లలు ఈరోజు రిజర్వ్ బ్యాంకులకు వెళ్ళి ఇప్పుడే వచ్చిన కొత్త నోట్లకు ఉన్నటువంటి పిల్లలు ఈరోజు ఒక్క కనీసం జీతమైనటువంటి నాయకులు నిలబెట్టాం మేము. ఆడ ఉన్నటువంటి నాయకులు ఎవరున్నారంతా ఇప్పటి వరకు దోషి, దాసి మొత్తం జైళ్ళకు పోయి వచ్చినటువంటి నాయకులు వీళ్ళంతా. ఈ రోజు నిజంగా కొత్త పిల్లలకు అవకాశాలు వచ్చినాయి. ఈ రోజు పాత నీళ్ళు పోయి కొత్త నీళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతం బాగుపడాలన్నా, ఈ ప్రాంత పేదవాడు బాగుపడాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఈ 11 మందికి కాంగ్రెస్ పార్టీకి మీరు మనసు పూర్తిగా ఆశీర్వదించండి. సౌకర్యాలను మెరుగుపరచడానికి వీళ్ళందరూ ఎవరు? భారతీయులు, భారతమాత బిడ్డలు. వీళ్ళకి మంచి భోజనం పెట్టి, మంచి సౌకర్యాలు, వసతి కల్పిస్తే చదువుకొని గొప్ప ప్రయోజకులు అవుతారు. శాస్త్రవేత్తలు అవుతారు, డాక్టర్లు అవుతారు, పరిశోధకులు అవుతారు, రీసెర్చ్ స్కాలర్లు అవుతారు. లేకపోతే వాళ్ళకున్న మేధాశక్తి, ప్రతిభ దెబ్బతించి సమాజంలో పనికిరాకుండా పోతారు. రౌడీలు అవుతారు, యాంటీ సోషల్ ఎలిమెంట్ అవుతారు, గుండాలు అవుతారు, ఎదురు తిరిగి మిమ్మల్ని కాలుస్తారు. కాబట్టి ఆ పద్ధతి వద్దు. అందుకే వీళ్ళను సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వం మీరు ఉన్నదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ప్రతి హాస్టల్కు సొంత భవనం కట్టాలి. అరే అన్నిటికీ ఉన్నాయి, ప్రభుత్వ ఆఫీసులకు అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి. ఒక హాస్టల్కి ఒక్కడి కూడా లేదా అంటే ఇది ఎంత నిర్లక్ష్యం. 325 కాలేజ్ హాస్టల్ ఉంటే ఒక్కదానికి సొంత భవనం లేదంటే ఏంటి? ఫ్లైఓవర్లు కట్టిర్రు, స్కైఓవర్లు కట్టిర్రు, రోడ్డు కడుతున్నారు, అద్దం లాంటి రోడ్డు కడుతున్నారు, ప్రతిదానికి బిల్డింగ్లు, కలెక్టరేట్ ఊడగొట్టి కొత్త కలెక్టరేట్ కడుతున్నారు, పోలీస్ స్టేషన్లు ఊడగొట్టి కొత్త పోలీస్ స్టేషన్లు కడుతున్నారు, హార్లు పెడుతున్నారు. మేము ఎంత వద్దంటలేము, అక్కడ మార్పు రావాల్సింది. కానీ చదువుకొని చదివే సమాజానికి ఉపయోగపడే విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించి సొంత బిల్డింగ్ కట్టడానికి ఉన్న అభ్యంతరం ఏంటిదని నేను అడుగుతున్నా. అందుకే మా పట్ల చిన్న చూపొద్దు, మా పిల్లల చదువు ఆపొద్దు, మేము చదువుకుంటాం, మా భవిష్యత్తును కాపాడండి అని ఈరోజు పిల్లలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు 14 బీసీ సంఘాలు సమావేశమై ఈ విద్యార్థుల యొక్క సమస్యల మీద పోరాడాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. బిల్డింగ్లు కట్టడమే ఒక టార్గెట్గా తీసుకొని పోరాడాలని నిర్ణయించడం జరిగింది. सीधे छाड़ दे।
उधर चल जाओ। वो बुला रहे हैं। Fine. How are you? Good to see you. Congratulations. You won yesterday. Hi, how are you? All good. हम लोग ऐसे ही आ गए। 10 बजे होते। क्या हाल है? बढ़िया। अनाइजा, आज़ीम। आराम से जल्दी खा लियो। आ जाओ। Hello team. How are you? Hello. Hi. వాళ్ళ యొక్క కాలనీలలో వాళ్ళ యొక్క ఇండ్ల దగ్గర సీసీ రోడ్లు వేసినాం. వాళ్ళకు ఒక 30 కిలోలు 35 కిలోలు సోనా మసూరి బియ్యాన్ని ఇచ్చినాం. ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. మహిళా సంఘాల సభ్యురాలు వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టట్టు చేస్తున్నాం. వాళ్ళకు ఉపాధి కల్పించడానికి వాళ్ళకు లోన్స్ ఇస్తున్నాం, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు చెక్ ఇచ్చారు, మీరందరూ కూడా చూశారు. దగ్గర 600 కోట్ల చిల్లర చెక్ అందరి ముందు ప్రజెంట్ చేసి ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం చేయలేదని మాట్లాడుతున్నాం. ప్రతిపక్షం కళ్ళకు కళ్ళబడతలేదా? చెక్కు మహిళలకు ఎవరికి ఇచ్చినాం? మన జిల్లాలో ఉన్న మహిళలకు ఇచ్చింది. ఏ జిల్లా ఆ జిల్లాకి ఇస్తాం. మరి మన వికారాబాద్ జిల్లాకు 600 కోట్లు ఇస్తే మన నియోజకవర్గ వాటా ఉండదు అదన్న. కనీసం వాళ్ళకు ఇంకిత జ్ఞానం లేకుండా, అసలు అభివృద్ధి అంటే ఏందో తెలియకుండా దగ్గర 60,000 కోట్లకు సంబంధించినటువంటి పనులు దేశంలో రాష్ట్రంలో ఎక్కడ జరగని అభివృద్ధి పనులు మన కాన్స్టిట్యున్సీలో నేను చేస్తున్నా అన్న విషయాన్ని స్పష్టంగా నేను ముఖ్యమంత్రి ముందు, మంత్రుల ముందు చెప్పడం జరిగింది. అయినా సరే వాళ్ళు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిపోతుందో అన్న దాని మీద గెలవకముందే ఓటమికి కారణాలు వెతుకుతున్నారు. గెలవకముందే ఓటమికి కారణాలు వెతుక్కుంటూ ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది. ఏమని మీరు చూస్తున్నారు, మనము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కొంతమంది కబ్జా చేసుకో, మీకు ఎవరో కూడా తెలుసు, ఎవరో చేసుకొని నడిపిస్తుంటే మేమే దాన్ని నడిపించి సిద్ధాంతి పార్సాద్ పంతులు గారిని దాన్ని చైర్మన్గా పెట్టి, మా గోపాల్ దాని సభ్యుడిగా ఉన్నాడు, మా కృష్ణ తమ్ముడు మీకు అందరి సుపరిచితులు, ఆయనను సభ్యుడిగా పెట్టి సూర్యకారెడ్డి గారిని మళ్ళీ ఇంకా కమిటీ సభ్యులుగా పెట్టి ఆలూరు నరసింహులు గుప్తా గారిని కూడా కమిటీ సభ్యులుగా పెట్టి మేము వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెల మాస కళ్యాణం అని చేస్తున్నాం. నేను కూడా మాస కళ్యాణం అని చేసుకున్నాం. మనం మీకు ఐడియా ఉంది గుడిలో. అదేవిధంగా ఎన్నో గ్రామాలు, యాబాజీగూడెం కానీ, సోమన్గుర్తి కానీ, కంకల్ కానీ, మేడిపల్లి కానీ, ఇవన్నీ ఊర్లలో నేను దేవాలయాలు ఎండోమెంట్ నుంచి కట్టించిన. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.